వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. చిలుకోడు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు నిరసన తెలిపారు. సిట్ విచారణలో తమ పార్టీపై జరుగుతున్న అన్యాయాలను ఖండిస్తూ రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామ పార్టీ అధ్యక్షులు కాడెం బాబు, సర్పంచ్ రాయల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 100 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ నిరసన కార్యక్రమం శాంతియుతంగా జరిగినప్పటికీ జిల్లా స్థాయిలో రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన రైతు సంపత్ ఏపీఎస్ఏ 80 వినియోగించిన తర్వాత తన వ్యవసాయ అనుభవాన్ని పంచుకున్నారు. ఈ ఉత్పత్తితో తన వ్యవసాయం అద్భుతంగా మారిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలు మరియు రిఫండ్ అవకాశాల కోసం బట్ట మురళీకృష్ణ లేదా పాలడుగు శ్రీధర్ను సంప్రదించవచ్చు. ఈ సమాచారం 2026 ఫిబ్రవరి 1న అందుబాటులోకి వచ్చింది. మేడారం మహాజాతర ముగిసిన అనంతరం వనదేవత సమ్మక్క భర్త పగిడిద్దరాజు తన స్వగ్రామం పునుగొండ్ల వైపు ప్రయాణమయ్యారు. ప్రస్తుతం ఆయన పరివారం గోవిందరావుపేట మండలం లక్ష్మీపురం గ్రామానికి చేరుకుంది. మరో 2 గంటల్లో మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని పునుగొండకు చేరుకున్న పడిగిద్దరాజుకు ఘన స్వాగతం పలికేందుకు భక్తులు, స్థానికులు సంప్రదాయబద్ధంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులు ఆయనకు స్వాగతం పలికేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తజన సంద్రంగా మారాయి. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రత్యేక అలంకరణలో అమ్మవారు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లాలోని 159 ప్రభుత్వ పాఠశాలల కాంపౌండ్ వాల్స్ నిర్మాణానికి 15 కోట్ల నిధులు మంజూరయ్యాయని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఈ పనులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పనుల నాణ్యతను పర్యవేక్షించాలని సూచించారు. మాజీ సీఎం కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని వేములవాడ బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. వేములవాడ పట్టణంలో కోరుట్ల బస్టాండ్ నుంచి తిప్పాపురం వరకు బైక్ ర్యాలీ నిర్వహించి నల్ల కండువాలు ధరించి నిరసన తెలిపారు. నోటీసుల జారీని ఖండిస్తూ నిరసన ర్యాలీకి సిద్ధమవుతున్నారు. బాన్స్వాడ పట్టణ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీజేపీ పట్టణ ఉపాధ్యక్షులు గుడుగుట్ల అనిల్ కుమార్ ప్రజలకు నిజమైన అభివృద్ధి చేసే నిస్వార్థమైన నాయకుడని, ప్రజలకు సేవ చేసే పార్టీకి ఓటు వేయాలని కోరారు. గతంలో మోసం చేసిన పార్టీలకు, నాయకులకు ఓటు వేయకుండా జాగ్రత్త పడాలని, సంక్షేమ పథకాలను నిస్వార్థంగా అందించే నాయకులను ఎన్నుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన ప్రజలను కోరారు. మాజీ సీఎం కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో జైనబ్ మండలం బోరజ్ వద్ద జాతీయ రహదారిపై బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. జోగు రామన్నను అరెస్ట్ చేసే సమయంలో పార్టీ కార్యకర్తలు పోలీసు వాహనాన్ని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో మంత్రి వెంకట్ కాశీయాత్రకు వెళ్లినప్పుడు గురుద్వారం వద్ద విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఓ హిందువా మేల్కో, ధర్మాన్ని, దేశాన్ని రక్షించుకో, దేవాలయాల జోలికొస్తే ఖబర్దార్ అంటూ నినాదాలు చేశారు. వారు ప్లకార్డులు పట్టుకుని హిందూ ధర్మ పరిరక్షణకు పిలుపునిచ్చారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ దేవరకద్రలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. దేవరకద్ర నూతన మున్సిపాలిటీగా మారిన నేపథ్యంలో 3-4 కిలోమీటర్ల దూరంలోని గ్రామాలను కలిపి మున్సిపాలిటీ చేశారని తెలిపారు. తమకు అబద్ధాలు చెప్పడం, ప్రజలను మోసం చేయడం రాదని స్పష్టం చేశారు. రైల్వే గేట్ సమస్యను పరిష్కరించి ప్రజల సౌకర్యార్థం వంతెన నిర్మిస్తున్నామని, ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని, కేంద్ర నిధులతో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎంపీ పేర్కొన్నారు.